మత్స్యపాన్వే సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయపయోనిధిం. భగవత్ సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన మంత్రద్వయాన్ని పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనం కాంతా చతుస్లోకి వాళ్ళ అనుసంధానం చేసుకుందాం. యత్పాదాంభోరుహధ్యాన విధ్వస్తా శేష కల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం. కాంతస్తే పురుషోత్తమః పణిపతి శ్రేయాసనం వాహనం వేదాత్మా విహగేశ్వరో యమనికా మాయా జగన్మోహిని బ్రహ్మేశాదిసురవ్రజస్తదయితస్తద్వాసదాసీగణः శ్రీరిత్యేవ చ నామతే భగవతి బ్రూమః కథం త్వాం వయం. యస్యాస్తే మహిమానమాత్మనైవ తద్వల్లభో విప్రభుః నాలం మాతుమియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః. త్వాం త్వాం దాస ఇతి ప్రపన్న ఇతి చ శోష్యామ్యహం నిర్భయోః. లోకైకేశ్వరి లోకనాథదయితే దాంతే దయాంతే విదన్. ఈషత్వత్కరుణా నిరీక్షణ సుధా సందుక్షణా ద్రక్ష్యతే నష్టం ప్రాక్తదలాభతత్రిభువనం సంప్రత్యనంతోదయం. శ్రేయో నహ్యరవిందలోచన మనః కాంతా ప్రసాదాదృతే సంశ్రుత్యక్షర వైష్ణవాధ్వసృణాం సంభావ్యతే కర్హిచితో. శాంతానంత మహావిభూతి పరమం యద్బ్రహ్మ రూపం హరేః మూర్తం బ్రహ్మ తతోపి తత్ప్రియతరం రూపం యతద్యద్భుతం. యాన్యన్యాని యథా సుఖం విహరతో రూపాణి సర్వాణి తాని ఆహుస్మైరనురూప రూప విభవైః గాఢోపగూఢాని తే. ఆకారత్రయ సంపన్న అరవింద వినవాసినీం అశేష జగదీశిత్రీం వందే వరదవల్లభాం. యత్పదాంభోరుహధ్యాన విధ్వస్తా శేష కల్మషః వస్తుతాముపయాతోహం యామునేయం నమామి తం. ఇప్పుడు మనం ద్వైమంత్రంలో స్త్రీ శబ్దానికి మనం నిన్న కొంతవరకు అర్థం చెప్పుకున్నాం. అది ఇవాళ కంటిన్యూ చేసుకున్నాం. శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపత్తి అన్న దాంట్లో మనం ఈ స్త్రీ యొక్క స్త్రీ శబ్దం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. అంటే నారాయణ అష్టాశ్రీలోకం కంటే ఇక్కడ స్త్రీ శబ్దవాచ్యుడుగా స్వామిని స్పష్టంగా తెలియజేస్తున్నారు. శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అనే దాంట్లోనూ స్పష్టంగా మనం అంటే శ్రీ లక్ష్మీదేవితో కూడుకున్నటువంటి నారాయణుడు అంటే వాళ్ళ యొక్క ఆ దంపతుల యొక్క నిత్య విభూతిని తెలియస్తున్నారు. ఎప్పుడు వాళ్ళు ఆ దంపతులుగా కలిసే ఉంటారు అని చెప్తున్నారు. అన్ని నారాయణ చూస్తుంటే ఆవిడ ఎందుకండి అనే దానికి నిన్న మనం చెప్పుకున్నాం. ఆయన సర్వస్వతంత్రుడు కనుక ఈ చేతలు చేసేటువంటి దోషాలు చూస్తే ఆయనకి అంత సహించేటువంటి గుణం ఉండదు కనుక ఎక్కడ ఆయనకి సర్వలక్షణ లక్షితుడే, అన్ని సకల కళ్యాణ గుణాకరుడే అయినా కూడా ఆయనకి అంత ఓర్పు, అమ్మకున్నంత ఓర్పు దయ ఆయనకి ఎక్కడ జారిపోతాడేమోనని భయంతో ఆ తల్లి మనని పురుషకార రూపిణి చేస్తూ ఉంటుంది అని మన గోడిని ఆయనకి వినిపిస్తుంది. ఆయన ఏంటంటే ఆవిడ మనని వింటుంది, ఆయనకి వినిపిస్తుంది, మన చేత సేవింపబడుతుంది, ఆయనకి సేవలు చేస్తుంది. ఆవిడ మనకి శేషిగా ఉంటుంది, ఆయనకి శేషపుత్రాలుగా ఉంటుంటుంది అని నిన్న తెలుసుకున్నాం. ఇక్కడ ఇక రెండో దాంట్లో ఏంటి, శ్రీ మత్ పదార్థాన్ని ఇప్పుడు చెప్తున్నారు. స్త్రీతో కూడినటువంటి అని కదా చెప్పుకోవాలి. అందుకని ఈ మంత్రం రెండవదగు మత్తు శబ్దము రథాంగపాణి అని శ్రీయపతికిని ఆమెకును గల ఏమాత్రము ఎడబాటు లేని నిత్యయోగమును తెలుపుచును. ఆమె నిరంతరము పతిదేవుని ఉన్నత వక్షమున వేడకుండును. అందు నిత్య నివాసం చేయు రసికురాలు ఆమె. ఆవిడ యొక్క ఆ హావభావాలు అనుకోండి, ఆవిడ
యొక్క కైంకర్య, ఇది ఆ పరాకాష్ఠ అనుకోండి, ఆ తల్లికి మన మీద ఉండేటువంటి దయ అనుకోండి, ఆయనకి ఆవిడ మీద ఉండేటువంటి ప్రేమాత్రం పరస్పరంగా ఉండడం చేత ఆవిడ అట్లా ఉండి ఉంటుంది. ఎప్పుడు కూడా ఆయన వదలకుండా ఉంటుంది. ముఖ్యంగా ఈ సీతల్ని ఆ స్వామికి తీర్చడంలో ఘటకురాలుగా ఉండడమే ఆవిడ యొక్క ఉద్దేశం. అందు నిత్య నివాసం చేయు రసకురాలు ఆమె. ఆమె ఇట్లు నిత్య నివాసం చేయటం కారణం ఏమి కావచ్చును? స్వామియా నిరంకుశుడు, జీవులా ఎంత లేసి దోషంలో చేసి ఉన్నవారు, వారికి స్వామియే తన రక్షకుడు అని ఎరుక కలిగి ఎప్పుడు స్వామిని ఆశ్రయింపవద్దురో. ఏమో, ఈ జీవుల్లో ఎవడో ఒకటికి ఎప్పుడో మంచి బుద్ధి పుట్టదా? అప్పుడైనా నారాయణ రావాలి, నారాయణ చేరుకోవాలి, ఆయన స్మరించాలని వస్తుందేమో. వచ్చినా వీడు అంతకుముందు చేసిన అపరాధాలు వీడా, నువ్వు నా దగ్గరికి వచ్చే అర్హత కూడా నీకు లేదు అనేస్తాడేమో ఈ జీవుడు చేసినటువంటి పాపాలకి. అప్పుడు కొంచెం తప్పులు చేయని వారు ఎవరండి అంటూ అట్లాగా మన్ని ఆయన దగ్గరికి చేర్చడానికి ఆవిడ ఉంటూ ఉంటుంది. అందదనుక వారితో విసుగు వేసారిన్న స్వామి తన సమక్షం లేనిచో ఎట్లు వ్యవహరించునో. ఆయన విసిగిపోయాడు ఈ జీవులతోటి. అంచేత బాబోయ్, ఎక్కడ ఈయనకి ఎక్కడ కోపం వచ్చేస్తుందో, వీడిని చర్చిస్తారో లేదో అనేటువంటి ఆ దాంట్లో. అందుకని ఒక్క క్షణం ఆయన వదిలేసిన వెళ్ళిపోతే ఈ జీవుల పట్ల ఆయన ఎలా వ్యవహరిస్తాడో అని. అలాగే జీవులు ఏ కష్టమును పాలగుదురో, అయ్యో బాబాయ్ నా బిడ్డలు ఏమైపోతారో అని అనుకుంటుంది. ఆ శ్రీదేవి శరపాలమునందును పతిదేవుని వక్షపీఠమును నిత్య నివాసం చేయొచ్చు కనిపెట్టి ఉన్నది. కాకము తన ఎందు చేసింది మహాపచారం. లోకములకు పరుగులెత్తినను సర్వ దేవతలకును చివరకు లోకముల నేలు తన తండ్రిని వేడినను శరణమిచ్చువారు కరవైరి. ఏకైక శరణ్యుడకు స్వామి పాదములే శరణ్యములైనవి. కాకాసుర వృత్తాంతం మనం చెప్పుకున్నాం. ఆ తల్లికి వక్షస్థలాన్ని ఆ కాకాసుడు పొడిచి రక్త ప్రవాహం చెట్కా చేస్తూ ఉంటే మళ్ళీ బ్రహ్మాస్త్రాన్ని రాముడు ప్రయోగించడం, ఆ కాకం పరిగెత్తడం, ఆయనకి వదార్హమపి కాక అని వధించడానికి తగిన వాడైనప్పటికీ కూడా అందరి చేత పరిచయింపబడిన వాడే మళ్ళీ రాముడిని శరణు వేడుకున్నాడు. అప్పుడు కూడా ఈవిడే పురుషకారం చేసింది. ఆ లోకమాతగా శ్రీదేవి ఘోరాపరాధేకు కాకమును సైతము కరుణించమని స్వామిని కోరి పురుషకారం చేయగా స్వామి కాకమును కరుణించెను. అది తనకే అపకారం చేసినటువంటి ఆవిడ. పక్కవాడు ఎవడికో చేస్తుంటే మనం అదేంట్రా అలా అంటే అంటాం, లేకపోతే లేదు. కానీ మనకే అపకారం చేస్తున్నాను క్షమించడం అనేది అమ్మంతటి దయ ఉంటే కానీ ఎవరికి సాధ్యం కదా. అది అమ్మకే చెల్లుతుంది. మహాపాపయకు దశకంఠుడు ఎప్పుడు రామ బాణపు పాలపడును అని అపహరణ నెపమున కమలాలయ లంకకు పరిగెత్తింది. అది ఈవిడ చెరలోకి వెళ్ళి అక్కడ చెరలో ఉన్న వాళ్ళని విడిపించాలి అని అనుకుంటే ఆ ఉద్దేశం చేస్తే ఆ రావణాసుడిని ఈ రాముడు పాలు పడకుండా చెయ్యాలి. అన్నయ్యన్న భయన్నాను నెమ్మదిగాను చెప్పో రాముని శరణు వేడేట్టు చెయ్యాలి అని అనుకుని ఆ తల్లి వెళ్ళింది. రాముని శరణు పొందుమని రావణుని హితం చెప్పింది. నువ్వు ఆయనతో మైత్రి చేయవయ్యా అని చెప్పి ఎన్నోసార్లు చెప్పింది. కానీ కాకంపాటి సార్వస్యమైన ఎరుంగని లంకాధిపతి రామబాణానికి ఆహుతయ్యను కదా. ఇదిగో కాకాసుడి దగ్గర తల్లి ఉంది. అది కూడా కాకుండా ఈ కాకంపాటి వివేకం ఆయనకి లేదు అని చెప్పి మళ్ళీ వచ్చింది కదా, తిరిగి కాకం వచ్చి పడింది. ఈ రావణాసుడు మాత్రం నన్ను రాముడు కానీ నన్ను బాణాలు తెచ్చేస్తే నా మొండెం వెనక్కే పడుతుంది తప్ప ముందుకు పడను నడు ఆయన. అలాంటి దుస్వాతంత్రం మనకి ఆ కామ ప్రవృత్తి అలాంటిది. నేను స్వతంత్రుని అనుకోవడం ఈ రెండిటి వల్ల రావణాసుడు అంతమైపోయాడు చెప్తున్నారు. రావణాసుడు అనుజుడకు విభీషణుడు తాను స్వయముగా లోకమాతను అర్థింపకునను శర్మాకుమార్ ద్వారా ఆ శ్రీదేవి అనుగ్రహంను పాత్రుడయ్యను. విభీషణుడు కూడా డైరెక్ట్ గా అమ్మని ప్రార్థించకపోయినా ఆవిడ రూపంలో శర్మ చేత ఆ తల్లిని చేరుకోగలిచాడు. ఇట్లా పరంధామున అనుగ్రహము శ్రీదేవి పురుషకారమును పొందిన వారనేకురు. ఇట్లా ఆ పరంధాముని యొక్క అనుగ్రహాన్ని, ఈ శ్రీదేవి యొక్క పురుషకారాన్ని పొందినటువంటి వారి జీవులు అనేకులు. మునులకైనా అలవ కాని స్వామి అనుగ్రహ భాగ్యమును వాలి సోదరులకు శుక్రుడు ఎట్లు పొందగలిగను? శ్రీదేవి ధరించిన దివ్యాభరణముల్య స్వామి ముందు ఉంచే కదా. అది
ఏమండి? అయితే ఏంటి మరి ఈ సుగ్రీవుడు వీళ్ళకి కూడా ఆవిడ అలాగా చేసిందా పురుషకారం అంటే, డైరెక్ట్ గా ఎదురుకుండా ప్రత్యక్షంగా చేయకపోయినా ఆ సుగ్రీవుడు ఈ రాముణ్ణి ఆశ్రయించడానికి ఏమైంది, ఆ ఆ మునులకైనా అసలు అలాంటి అనుగ్రహం కలగనటువంటి అటువంటి భాగ్యం కలగనిటువంటి వాలి సోదరునైనటువంటి సుగ్రీవుడికి ఎలా పొందాడు ఈ రాముని యొక్క స్నేహాన్ని అంటే, అదిగో ఆ సీతాదేవి ఆభరణలు చూసి ఆభరణములు చూసి అవి ఆవిడవే అని తెలుసుకొని అప్పుడు కదా ఆ ఆ హనుమ అక్కడ మధ్యగా ఉండి అప్పుడు ఆ సుగ్రీవుణ్ణి వీళ్ళతోటి కలిపి చేశారంటే ఆ తల్లి దివ్యాభరణాలే కదా ఆ, పరోక్షంగా ఈయనకి కలవడానికి పురుషకారం ఆ రకంగా చేసింది కదా. ఇట్లు మాత శబ్దం విచారమెంతే అని చేయదగి ఉన్నది. ఇదిగో మాత అంటే మత్ శబ్దం అంటే మత్ పదార్థం అంటే అంటే మా తల్లి ఆ తల్లి యొక్క శబ్దాన్ని మాత శబ్దాన్ని వివరించడానికి ఎంత చెప్పినా చాలదండి అని చెప్తున్నారు. ఇక నారాయణ శబ్ద విచారము చేయటము. మొదటి పూర్వార్థంలో కూడా నారాయణ అని వచ్చింది, రెండో ఉత్తరఖండంలో కూడా నారాయణ అని వస్తుంది. శ్రీమద్ నారాయణ దగ్గర శ్రీ చెప్పుకున్నాం, మత్ పదార్థం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ నారాయణ పదానికి అర్థం చెప్తున్నారు. లోక కారుణ్య భావం లేనివాడు ఎవరు చెప్పిన నువ్వు కారుణ్యము చూపజాలడు. అది ఎవరి మీద నా ప్రేమ కలగాలి అంటే ముందర ఆ దయ మనసులో పుట్టాలండి. ఏవి కాను ఒక తామస గుణమైనా ఒక అంటే రజోగుణమైనా ఒక సాత్విక భావమైనా ముందర మనసులో, ఈ మనసే ప్రధానం మన ఆలోచనలకి, మన మనుగడకి, మన ప్రవర్తనకి, మనం చేసేటువంటి కాదు అన్నిటి కూడా ప్రేరణ ఫస్ట్ ఆ మనసు. దాన్ని ఒక్కటి కనుక మనం పట్టుకుంటే మరి ఇంకా మనం ఇంద్రియాలు అన్ని సమస్త మన చేతిలోకి వచ్చుతాయి. కానీ అది అంత తొందరగా ఒక్క భగవంతుడికి తప్ప మన అధీనంలోకి రావాలంటే మునులకు కూడా సైతం అది జరగలేదు. చాలా మునులు కూడా అలాంటి ఆ ఆ మనసుని కంట్రోల్ చేసుకోలేక మరి చాలా మంది ఆ తపస్సును కూడా భంగం చేసుకోగలిచారు. అది చెప్తున్నారు. ఆ ముందర ఆ కరుణ భావం అనేది మనసులో పుట్టాలి. ఆ బీజం లోపల ఉంటే అప్పుడు ఎవరు చెప్పినను అది అసలు ఆ భావమే లేని వాడికి ఒరే ఏంట్రా ఆ మాత్రం తల్లిదండ్రుల మీద జాలి లేదా? ఇదిగో టీవీలో చూస్తుండవు, తండ్రిని గోడకేసి కొట్టిన కొడుకు, లేకపోతే ఎదుగో భర్తను చంపిన భార్య, ఇవన్నీ ఏమిటి? ఎక్కడ ఒక జాలం ప్రేమ అనేటువంటి పదాలు డిక్షనరీలో లేని వాళ్ళు ఇలాగే ఉంటారండి. అది ముందర అది అలవర్చుకోవాలి. మనం వాడిని హింసిస్తున్నాం అనుకుంటున్నాం. సర్వాత్మకుడైనట్టు అన్ని చోట్ల వ్యాపించినటువంటి ఆ పరమాత్మ అయ్యో వాళ్ళు కూడా ఉన్నాం కదా, ఆ భగవంతుడి వల్ల భగవంతుడు అంటే మనకి ఇష్టం, మన పోనీ ఆచార్యుడు అంటే మనకి ఇష్టం, భాగవతం మనకి ఇష్టం. నీ శత్రువుని నువ్వు ఎందుకు ప్రేమించలేకపోతున్నావు? దాంట్లో కూడా పరమాత్మ ఉన్నాడు అనేటువంటి భావన మనకు వచ్చింది అనుకోండి, ఓన్లీ ఏం చేస్తాం, భగవంతుడు వాడి కర్మ కొద్దీ వాడిని ఇలా పుట్టించాడు ఏం చేస్తామని కొంతమంది ఉదాసీనంగా ఉండిపోతారు. మళ్ళా తిరిగి విరుచుకు పడిపోలేక కాదు, అదంతే. దాంట్లో భగవంతుని గుర్తిస్తున్నాడు, వాడిని కొంచెం బాగు చేయని భగవంతుని ప్రార్థిస్తారు తప్ప మళ్ళా విరుచుకు పడరు. ఎందుకంటే ఆ కారుణ్య భావం వాళ్ళలో ఉంటుంది. అది లేని వాడికి ఎంత చెప్పండి, ఏమి వాడికి ఎవరి మీద జాలి చూపించలేడు. స్వామి కళ్యాణ గుణములలో దయ ఒకటి, ఆయనకు కూడా ఉంది ఈ దయ అనేది. శ్రీదేవి దాన్ని ఉద్దీపన మంచుండును. అసలు కొంచెమైనా బీజం ఉంటే అది మొలకెత్తడానికి కొంచెం ఎరువో ఏదో ఇది చేస్తుంది. అలాగే ఆ తల్లి స్వామి కూడా దయా స్వరూపుడే. అంచేత దాన్ని కొంచెం మీరు ఇంత దయాస్వరూపుడు, నిర్హేతు కృప మీకు, మీరు లేకపోతే ఎందుకు అలాగా యాదోడుగా దీనిగా దానికి ఎన్ని అవతారాలు ఎత్తి వెళ్ళారు, ఈ జీవుల్ని మీరు అలా కోపం పెట్టుకుంటే ఎలాగా, మీరు కన్నాముద్దే కదా అని ఆ బీజాన్ని మొలకెత్తేట్టుగా చేస్తుంది తల్లి, ఉద్దీపింప చేస్తుంది. జీవులు ఎన్నియో అపరాధం చేయవారు స్వామివారిని శిక్షించునేమో అని వ్యధ చెంది కమలాలయ కనిపెట్టి ఉండును. ఆమె స్వామి ఎన్నడు నువ్వు దోషములే చేయనని వారుందిరా, స్వామి ఎన్నడు నువ్వు దోషములు చేయని వారుందిరా, దోషపదం ఏర్పడిందన్నా దోషములు చేయుచున్నారనే కదా. అది ఏమండి, మీరే పుట్టించారు, మీరే వాడి కర్మ కొద్దీ వాడిని అలా చెప్పాడు, వాడికి అదృష్టాత్మగా పుట్టించాడు, వాడి స్వభావం అదే, వాడికి దయ అనేది ఎక్కడ మీరు దాంట్లో లేదు, వాడి కర్మ కొద్దీ వాడిని అలా పుట్టించారు, మరి దాన్ని భరించాల్సిన బాధ్యత మీదే కదా. దోష పదం ఉంది అంటే దోషం చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే వాడు మహానుభావుడండి, మంచివాడండి అంటే ఆ మంచితనం అనేది ఒక పదార్థం భగవంతుడు ఉంది కనుక అది కొందరు ఎక్కువ తక్కువ తెలుస్తుంది. కానీ అసలు లేదు అంటే ఎట్లాగా?
అని అలా చెప్తాను చూడండి. దోషపదం ఏర్పడిందన్నా దోషములు చేయువారు ఉన్నారనే కదా. వీరో బద్ధచేతనులు, ప్రకృతి సంబంధము దోషమేదియో చేసే ఉండును. వీళ్ళు బద్ధచేతనులు, ఈ ప్రకృతి మాయ చేత దీనిలో వీళ్ళు ఆ ఆ ఇంద్రియాలని గ్రహించుకోలేక ఈ కనపడుతుందంతా కూడా ఇదే శాశ్వతం అనుకొని దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. సహజంగా ప్రకృతి సిద్ధమైనటువంటి దీని వల్ల వాళ్ళ యొక్క పూర్వవాసం చేత తప్పులు చేస్తూనే ఉంటారు. అది అంత మాత్రమే అయినా, చేసినంత మాత్రాన అయినా వీరు నాకును నా మూలమున నీకును ఆశ్రితులు కదా. ఏమండి పోనీ వాళ్ళ విషయం వదిలేండి, మరి నా బిడ్డలు కదా వాళ్ళు, నాకు కావాల్సిన వాళ్ళు కదా. నన్ను అంటే అన్నా అండి, ప్రహ్లాదుని ఒకసారి చూసుకోండి. అసలు ఎంత ఎంత ఇదిగా, అసలు ఒక కొడుకు ఎంత తప్పు చేసినా క్షమించేటువంటి తండ్రి తన కొడుకునే చంపించేసి నానా బాధలు పెడితే ఆఖరికి స్వామి వరం కోరుకోమంటే, నా తండ్రికి ఈ ఈ చేసినటువంటి దాని పాపం కలగకుండా చూడవయ్యా అని కోరుకున్నాడండి. అలాగే నేనే మనకి కొరతాళ్ళు అన్ని నక్షత్రం అయింది కదా, ఆయన కూడా రామానుజు కోసం అని ఆయన కళ్ళని కూడా ఆ పాపం త్యాగం చేసిన మహానుభావులు కదా. అట్లాగా ఉన్నారు కదా వాళ్ళు, ఆ తల్లిదండ్రుల కోసమైనా తల్లిదండ్రుల కోసమైనా ఇంకోళ్ళ కోసమైనా. అలాగా నాకు కావాల్సిన వాళ్ళందరూ మీకు కావాల్సిన వాళ్ళే కదా. కొన్ని నా మొహం చూసైనా మీరు వాళ్ళని క్షమించాలి కదా అని అనుకుంటా అంటోంది. స్వామికి విన్నవించుట ద్వారా స్వామి అందలి కారుణ్య గుణము వెల్లడి అగినట్లు చేయుచున్నది. స్వామి అజ్ఞాన దోషములు లెక్కింపక తాను గొల్లకొల్లమున జన్మించిన వాడు, గోప బాల బాలికలతో సహవాసం చేసిన వాడు, ఆశ్రయించిన వానికి జ్ఞానదాత అయిన వాడు, తాను పరంధాముడైనను మంచి జన్మనెత్తి మానవుగా సంచరించిన వాడు, వారికి ఆ కామవాసనలు పోగొట్టి మొదటి భక్తి పూరితులను నర్చిన వాడు, ఆ స్వామి యొక్క ఇంతటి ఔదార్యము వాత్సల్యము నారాయణ శబ్దం తెలుపుచున్నది. అది అది మరుగున పడుతూ ఉంటుంది. ఈ తల్లి పక్క నుండి అన్ని ఆ కళ్యాణం పూర్ణుడుగా చేస్తుంది అనమాట అమ్మ. అంచేత ఈవిడ వల్ల ఆయన అలా ఉన్నారనుకునేందుకు కాదు, ఆయనకి అన్ని కూడా ఉన్నాయి. అంత వాత్సల్యం లేకపోతే ఒక్కొక్క అవతారాన్ని చూసుకోండి, అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి అసలు ఆయన అంతటి వాడండి. ఏమిటి ఆ సౌలభ్యం ఏంటి అసలు, ఆ యాదవ కులంలో పుట్టడం ఏంటి, అసలు గోపికలు ఎవరో బాలకులు ఎవరో ఈయనెవరో తెలియనంత దీనికా వాళ్ళలో మమేకం అయిపోయి, వాళ్ళు ఏది తింటే అది, వాళ్ళు కొడితే కొట్టించుకొని, వాళ్ళకి తగిలించుకొని, వాళ్ళతో ఆటలాడుకొని పాడుకొని అసలు తన పరత్వం అంతా మరుగుపరిచేసుకుని ఒక గోళ్ళ కాపరిలాగా వెళ్ళిపోయి, ఒక యాచకుడుగా వెళ్ళిపోయి, అలాగే ఒక అదేంటి రథసారథిగా వెళ్ళిపోయి, ఎన్ని సంఘటనలు చూసుకున్నా కూడా అట్లా వచ్చేసావంటే నాయన నీకు ఎంత ప్రేమ. అసలు అక్కడ మాత్రం వాళ్ళందరూ దోషాలు చేసిన వాళ్ళు కదా, బ్రహ్మగారు సైతం. మరి అన్ని ఎప్పటికప్పుడు పరీక్షలు పెట్టి ఎంతో ఈయనకి ఎదురుపడి ఇదవుతే అప్పుడు కదా, తర్వాత కదా వాళ్ళందరినీ సరిదిద్దుకొని మళ్ళీ తను గుర్తించేట్టుగా చేసుకున్నాడు. మామూలు మానవుడుగానే వచ్చాడు. నేనేమి పరమాత్మను కాదు, నేను మీకు బంధువుని అని చెప్పుకున్నాడు ఆయన. రామచంద్రమూర్తి అయితే నేను మీకు నేను దశరథుడిని, నేను భగవంతుని కాదు అని చెప్పుకున్నాను. అలాగా ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే మరి కృష్ణావతారంలో చూసుకోండి, అక్కడ వాత్సల్యము పూర్తిగా పరిపూర్ణ అవతారం అది. వాత్సల్యము సౌలభ్యము రెండు మనకి అక్కడ కనిపిస్తుంటాయి. అనేక పరత్వాన్ని అన్ని అవతారాల్లో మరుగుపరుచుకుంటూనే వస్తాడు. ఇంకా ముఖ్యంగా అసలు నరసింహ అవతారం అయితే తన భక్తుడి మాటను నిలబెట్టడం కోసం ఒక అవతారం ఎత్తి వచ్చినటువంటి ఆయన. ఆ బ్రహ్మగారు తొందరపడి ఇచ్చేసిన కోరికలన్నిటికీ సరైనట్టుగా తగినట్టుగా తన రూపాన్ని వ్యవహారాన్ని అన్ని మార్చుకొని పాపం వచ్చినటువంటి ఆయన. ఇవన్నీ చూసుకుంటే మరి ఆయనకి ఎంత ఔదార్యం లేకపోతే ఇలా చేస్తాడు. ఆ వాత్సల్యము, ఏంటి సౌలభ్యము, అలాగే ఏంటి ఔదార్యము, ఇవన్నీ కూడా ఉన్నవాడే నారాయణుడు. అటువంటి నారాయణుడు సర్వ కళ్యాణ సంపూర్ణమైనటువంటి కళ్యాణ గుణాకరుడైనటువంటి స్వామి శ్రీదేవితో కలిసి ఉన్నటువంటి ఆ మిథునాన్ని నేను వారి యొక్క చరణములను నేను శరణు వేడుకుంటున్నాను అనేది మొదటి పూర్వఖండానికి అర్థం. అది వాళ్ళకి ఆరికి వాళ్ళు ఎలా కావాలంటే అలాగా ఆ 16,000 మంది గోపికలతోటి ఎవరికి ఎలా కోరుకుంటే అలా కలిగించి మళ్ళీ అటువంటి ఆయన యొక్క బ్రహ్మచర్యాన్ని రుజువు చేసుకుంటూ
ఆ యమున దారిస్తే ఈయన దారిమ్మని చెప్పు, కృష్ణుడు కనుక బ్రహ్మచారి అయితే అని తన యొక్క దీన్ని ఆ ప్రపంచాన్ని చాటుకొని ఇన్ని బాధలు పడి వచ్చినటువంటి వాడు కదా నాయన. అది నారాయణ శబ్దం చెప్తోంది అని చెప్తున్నారు. అటువంటి ఆ స్వామి యొక్క చరణములు అలాంటివి. అవి ఎట్లా ఉన్నాయి? చరణం శరణములు. అటువంటి చరణములను నేను శరణం పెడుతున్నాను అని చెప్పడానికి ఆ చరణములు మళ్ళీ అలాంటివో చెప్తున్నారు. ఆ పద్మపీఠం పై నుండి పద్మం ఏదో చరణం ఏదో తెలియరానట్లున్నవిట. యబ్బ! ఆ శ్రీచరణాలను చూడండి. పద్మమే మనకు తెలుసు. మన జాగ్రత్తగా ఆ రేకు ఎక్కడ మనకు తగిలితే ఎక్కడ అది చిట్లిపోతుందో, ఆ ఆ మృదుత్వం ఎక్కడ ఇదైపోతుందో, ఎక్కడ వాడిపోతుందో అని అంటుంటల్లా అంత గులాబీ కలర్ లో అలాంటి ముదురు కాకుండా, ఇలాంటి తలవెళ్ళిపోతూ కాకుండా ఒక రకమైన సుగంధంతో, సుకుమార్యంతో ఎంత మృదువుగా అప్పుడే విచ్చుకుందా అన్నట్టు ఉంటుంది మంచి పువ్వు. అది పద్మం. ఏంటండి ఆ పద్మం ఏది, స్వామి చరణాలేవి రెండు. అసలు దానికి దీనికి ఉదయం ఏదో ఒక పోలిక చెప్పాలి కనుక చెప్తారు, కానీ స్వామి యొక్క అవయవ శోభని కానీ మనం అసలు వర్ణించడం ఎవరికి తరం కాదు. అలా పద్మపీఠం మీద ఆ శ్రీచరణాలు పెట్టుకుని కూర్చుంటే పద్మం ఏది చరణం ఏది అనేది తెలియకుండా ఉన్నవి. ఆ స్వామి హస్తయుగ్మం శంఖ చక్ర కాంతులతో భాసురమై ఉన్నది. అలా ఒక్కొక్కటి తీసుకుంటే ఆ కొంతమంది ఆ శ్రీ చరణాల నుంచి మా కిరీటం వరకు వర్ణిస్తారు కొంతమంది. కొంతమందికి ఆ కిరీటం నుంచి పాదాల వరకు వర్ణన జరుగుతుంటుంది. చుండి కిరీటం దగ్గర చూసుకోండి, ఆయన యొక్క స్వామిత్వం తెలుస్తూ ఉంటుంది. ఆ మన్నులతో పొదికి ఉన్నటువంటి అలా పీఠం మీద ఠీగా కూర్చుంటే ఆ కిరీటం ఇది చూసేసరికల్లా ఈయన కదా మహారాజు, ఈయన కదా మనకి రక్షకుడు అనేటంటే ఒక ఆ సామ్రాట్ అనేటువంటి విశ్వ సామ్రాట్ అనేటువంటిది మనకి స్వామిత్వం తెలియస్తుంటుంది. ఈ శంఖ చక్రాలు ఎందుకండి? ఆయనకైనా ఆయన కోసం ఆయన భయం. మనమైతే ఎందుకు ఏదైనా పట్టుకుని చేతిలో పెడుతున్నాం అంటే మనం రక్షించుకుని పెడతాం. అవి ఎందుకు కాదు, ఎక్కడ ఏ చేతనుండి ఎక్కడ ఏ బాధంతో కుయ్యాలించి పరిగెట్టుకురా వచ్చాడు కదా, అలాగా నువ్వే దిక్కు అని ఎవడన్నా అంటాడేమో రెడీగా అన్నట్టుగా ఆ శంఖ చక్రాలు రెడీగా ఉంటాయట. అవి ఆ ఆ భుజాలకి సౌందర్యానికి అవి ఒక పరాకాష్ఠగా ఉన్నాయి. అవి ఆ ఆ ఆయుధాలుగా ఉపయోగపడుతున్నాయి. ఆ రెండు కూడా ఆయుధాలే. అవి కూడా ఆభరణాలుగానే భాషిస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి పెడుతూ ఉంటాయి, అలా మారుతూ ఉంటాయి. మళ్ళీ అలాగే ఓ చేత్తో శంఖము, ఓ చేత్తో చక్రము, ఓ చేత్తో పద్మము, ఓ చేత్తో అభయస్తం. మేము ఉన్నాను, ఇదిగో నా పాదాలు ఆశ్రయించండి, నేను ఉన్నాను కదా, మీకు ఎందుకు భయం అన్నట్టుగా అది ఆయన యొక్క వాత్సల్యాన్ని తెలియజేస్తుంటాయి. అలా చూసుకుంటూ వస్తే మళ్ళీ అలాగే ఈ భుజ కీర్తులు, అలాగే ఏంటి చేతులకి కంకణాలు, అలాగే ఇక్కడ పెట్టుకునేటువంటి ఈ బాహులకు పెట్టినటువంటి బాహు దండాలు, ఇవన్నీ కూడా ఆయనకి మరింత శోభనిస్తూ ఉంటాయి. వాటికి ఆ ఆ ఔన్నత్యాన్ని కలిగి చేస్తున్నాయి స్వామి వల్ల. వాటికి ఔన్నత్యం వచ్చింది. అది అలా ఒక్కొక్కటి మనం భాషించుకుంటూ వస్తే, భావన చేసుకుంటూ వస్తే, ఇంకా భవ్య కిరీటము తలపైనను సుకుమార సుందర మందహాస రుచి ముఖమునను రాజిల్లుచున్నవి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన చిన్న తిరుమందహాసంతో ఉంటాడు. ఎప్పుడు ధూమ్రాట్లో ఉన్నానుకోండి, ఎవరన్నా దగ్గరికి వస్తారా? ఆశ్రయితులకి ఎలా ఉండాలి? దాని దగ్గరికి వెళ్దాం ప్రసన్నంగా. ఎంత ప్రసన్నంగా ఉన్నాడు స్వామి. ఒకసారి వెళ్తే మన బాగా చూస్తాడు. అగో ఆ స్వామిత్వం తెలుస్తోంది, ఆయన సర్వ సమర్థుడని తెలుస్తోంది. ఆయుధాలు కూడా రెడీగా ఉన్నాయి. అదిగో అభయిస్తున్నాడు, మీకేం పర్వాలేదు, ఆయుధాలు చూసి భయపడిపోకండి, నేను అభయిస్తున్నాను కదా, రండి అన్నట్టుగా చూస్తున్నాయి. ఇవన్నిటికంటే ఆ మందహాసంతో మన్ని రండి రండి అని పిలుస్తున్నట్టుగా ఉంటాయి. అంచేత అవన్నీ చూసుకోండి. ఆ ముఖార విందము ఆశ్రితకులకు రక్షకమై ఉన్నది. అట్లా పెడుతూ ఉంటే ఆ నాభి కమలాన్ని చూసేసరికల్లా ఈ సృష్టికి నిర్ణయించినటువంటి ఆ బ్రహ్మగారు కూడా ఈ స్వామి యొక్క నాభికం నుంచే కదా వచ్చారు అని అలా మనకి ఒక్క కావ్యం చూసేసరికల్లా, ఆ ఉదరం చూసేసరికల్లా, అమ్మ ప్రళయకాలంలో ఇన్ని లోకాల నుంచి నిన్న బతులనైనా పెట్టుకుని ఉన్నావా? ఎవరిని మళ్ళీ ఎవరెవరో తెలియదు, నామరూప విభాగం ఏమి లేదు, అన్ని ఒక ముద్దగా ఉంటే ఏమిటయ్యా నీ సంకల్పం? ఇలా ఆ కాలం రాగానే నువ్వు సంకల్పించగానే మళ్ళీ ఇంత సృష్టి, సమిష్టి సృష్టి, వ్యక్తి సృష్టి అలా చేయించావా అని అన్ని ఒక్కొక్కటి గుర్తురావండి మనకి.
అట్లా వస్తే ఆ ఆ పచ్చని పట్టు వస్త్రం, అలాగే నీలమేఘ శరీరం, అలాగే ఆ పాదాల దగ్గరికి వచ్చేసరికి అది మనకి ఎక్కడ దిగాలి, ఒక రేవు ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ దిగిపోయామనుకోండి మునిగిపోతాం. మంచి ఇదిగో ఎన్ని రేవులు కడతారు. ఇదిగో ఇక్కడ దిగితే మీరు స్నానాలు చేస్తే స్నాన వాటికలు అంటారు కదా! అక్కడ దిగితే మనకి సేఫ్టీగా ఉంటాం అని చెప్పి కదా చెప్తారు. అలాగా ఆ శ్రీచరణాలే మనకి అమ్మ రక్షక రక్షకానికి ఉపయోగపడేవి. రక్షించుకోవడానికి ఉపయోగపడేటువంటి ఒక చక్కని రేవు లాంటిది. చంటిబిడ్డ కూడా చుండి పుట్టగానే తల్లి శరీరంలో అన్ని పార్ట్‌లకి వెతుక్కోడు కదా! ఆ స్తనాల దగ్గరికే వెళ్తాడు. అదే ఆయనకి ధారక పోషకం అన్నీ తెలిసిపోతుంది భగవంతుడి కృపతోటి. అలాగా మనకి ఆ శ్రీచరణాన్ని ఎదురుగుండా పెట్టుకొని ఇగ చూడండి, ఒకసారి మీరు టచ్ చేసి చూడండి ఉండాలి చూసారా? మనకు ఆ బుద్ధి పుట్టదు. పుడితే ఎందుకిలా ఉంటాం మనం? ఇన్ని జన్మల్లో ఎందుకుంటాం? అలా ఉన్నా కూడా మనకు ఆశ్రయించాలన్నటువంటి బుద్ధి మనకి ఆయనే కలిగించాలి. ఏతాదృశ లక్షణ లక్షితులైన శ్రీమన్నారాయణ దివ్య చరణములే మనకును రమాదేవికిని గుణపూర్ణులైన వారందరికీ ఆశ్రయములు. మనం అమ్మని పట్టుకున్నాం. ఏమిటండి అమ్మ 24 గంటల్లో ఆయన పాదసేవ చేసుకుంటూనే ఉంటుంది అని అనిపిస్తుంది మనకి. అక్కడ అదే గుర్తించండి. ఎంత మనం గొప్పాళ్ళైనా మనం వాళ్ళకి దాసులమే, శేషభూతులమే అనుకున్నప్పుడే అబ్బా! చూడండి ఆ తల్లికి ఏం తక్కువండి. ఇలా ఈ ఈ కను ఉంటదండి. ఈ క ఈ కను కొసల్ని ఇలా అనుకుంటే చాలండి. అది చాలండి. ఒక బిందువు చాలండి ఆవిడ. ఇలా ఇలా చూస్తే చాలండి. ఆవిడ అనుకుంటే చాలండి. వాడికి ఇంత వైభవం వచ్చేస్తుందండి అని అనుకున్న అంత శక్తి గల ఆవిడ ఎప్పుడు ఆ స్వామికి సేవ చేస్తున్నట్టుంది. ఎందుకని? మన కోసం, ఆవిడ కోసం కూడా. అప్పుడే ఆవిడకి ఎంత ఆవిడ ఒక్క అందానికి ఎవడు పడిపోడండి. మనం చేసేటి వినయంతో చేసేటువంటి ఆ కైంకర్యమే స్వామికి తృప్తిని కలిగిస్తుంది. అది నేర్పడం కోసమని ఆ తల్లి అలాగ ఎప్పుడు ఆయనకి పాదసంహనం చేస్తూ ఉంటుంది. అంచేత ఆవిడకు కూడా అదే రక్షకమైనవి అని ఆ శ్రీచరణాన్ని ఒత్తుతూ ఉంటుంది. ఎలాగట? చంటి బిడ్డ ఏడ్చుచు తల్లి చనుబాలకే వెతుకున్నట్లు చేతనులెల్లరినూ ఆ చరణములకే తప్పించుచు అన్వేషింపవలసి ఉన్నది. ఇదిగో పైన చెప్పుకున్నాం కదా ఉదాహరణ. ఏది మనకి రక్షకత్వం, ఎక్కడికి మనం చేరాలి అనేది మనం తెలుసుకొని ఆ స్వామి యొక్క ఒక చంటి బిడ్డకి తెలుస్తుంది. ఏమీ జ్ఞానం లేదు, అప్పుడే పుట్టిన పిల్లవాడు ఆ తల్లి చనుబాల కోసాన్ని ఆ వక్షస్థలం పట్టుకొని ఉంటాడే, అలాగా మనం తెలుసుకోవాలి. సూర్యకిరణములు సోకినంతనే వికసించిన తామర పూల సౌరును నిరసించు దివ్య సౌందర్య మాధుర్యములు ప్రధానముగా గల నారాయణ చరణములు. ఆ సూర్యకిరణాలు చూడండి, ఆ ద్యుమని పద్మాకరము వికసముగా చేయు అని మనకి సుభాషితాల్లో అక్కడ వస్తూ ఉంటుంది. ఆ సూర్యరశ్మి పడగానే తామరలు చక్కగా విచ్చుకుంటాయి. అలాగే సాయంత్రం అయ్యేసరికల్లా ఆ చంద్రుడు లాగానే కలువలు విచ్చుకుంటాయి. అట్లాగా ఈ సూర్యకిరణములు సోకినంతనే తామరలు చక్కగా ఆ సౌరు అంటే సౌకుమార్యాన్ని చక్కగా పొదిగి పట్టుకుని ఉంటాయి. అలా ఉంటాయి. అంత అందమైనవి, సుకుమారమైనవి, మాధుర్యమని. అదేంటండి పాదాలకి మాధుర్యం ఏంటండి అంటే ఆ, ఒకసారి చూడండి చిన్నపిల్లలు బుగ్గలో ఉంటే ఇలాగా ఒకసారి ముట్టు చూద్దామా అనిపిస్తుంది చూడండి. ఆ చెక్క ఇవి చూస్తే బుగ్గలు చూస్తే అట్లాగా. అంటే మనం ఆశ్రయించడానికి చూడగానే ముట్టుకోవాలని అనిపించాలి కదా! అది ఆ మాధుర్య గుణం అక్కడ కనిపిస్తుంది. ప్రధానంగా గల నారాయణ చరణములు శేషతయే ప్రధానముగా గల చేతనులందరూ పొందదగినవి. కాతే అక్కడ ఎలా చేరాలి? మనం స్వామికి శేషభూతులము. ఆయనే మనకు రక్షకుడు. నాకు ఇంకొక రక్షకుడు లేడు. నేను ఆయనకి సేవకుణ్ణి, కింకరుణ్ణి అనుకుని కనుక మనం వెళ్ళాలి. అలా మనసు అది ముందర ఆ శేషత్వాన్ని ముందు పెట్టుకుని స్వామి చరణాన్ని ఆచరించాలి. చేతనలు వదిలినన్ను అవి వారిని జారిపోనియవు. ఒక్కసారి కానీ ఆయన్ని శరణాగతి చేశామంటే మనం మళ్ళీ మర్చిపోతాం. భగవంతుడిని మర్చిపోతాం, శ్రీచరణాన్ని మర్చిపోతాం. ఇంత అందంగా, ఇంత ఇది హాయిగా చదువుకున్న అన్నీ మర్చిపోతామండి. ఎందుకంటే ఈ మాయం అన్నీ చేసేస్తుంటుంది. కానీ ఆయన మాత్రం మర్చిపోడు. అదిగో అప్పుడెప్పుడు పాపం సార్ అడిగాడు, ఎందుకో చేయలేకపోతున్నా. ఆ ద్రౌపది ఇంకా చేతులు ఎత్తిందో లేదో అడిగిందో, అయ్యో ఆవిడ అడిగే వరకు వెళ్ళిపోయాను అని బాధపడతాట. అలాగా అలా ఉంటుంది స్వామి యొక్క ఇది. ఆ చరణాలు గాని ఒక్కసారి మనం పట్టుకున్నామంటే అవి మన్నెప్పుడు వదలవు.
తర్వాత చరణ పదార్థ విదారమైన తదుపరి చరణ పదమును గురించి విమర్శింపవలసి ఉన్నది. శ్రీమన్నారాయణ చరణం అయింది. ఇప్పుడు శరణం అని చెప్పాలి కదా. శరణం అంటే ఆశ్రయించుచున్నాను. శరణ పదముల గురించి చెప్తున్నారు. ఈ పదమున మనకు ఉపాయమును సూచించుతున్నది. అదిగో దేన్ని ఉన్నాయి చరణాలు ఉన్నాయి. ఇంత సుకుమారమైన లావణ్యము, మాధుర్యము, సౌగంధ్యము ఈ సమస్తం ఉన్నాయి. అది ఇదిగో చూపిస్తున్నారండి. ఇదిగో ఇది ఇక్కడ పట్టుకొని అభయస్థానం కిందకి చూపిస్తున్నారు, చెయ్యి కింద పెట్టి చూపిస్తున్నారు స్వామి. అయినా కూడా పెడతాం. కానీ దాన్ని శరణ పొందాలనేటువంటి బుద్ధి మనకి కలగాలి కదా. అది అందుకు శరణ పదం. అటువంటి అదిగో ఈ పాదాలను పట్టుకోండి, ఎవడో అక్కలేని వాడి కాళ్ళన్ని పట్టుకోకండి అని చెప్పడం కోసం ఈ శరణ పదముల గురించి చెప్తున్నారు. ఈ పదము అండి మీకు ఉపాయం, దీన్ని పట్టుకోండి అని చెప్తున్నారు. స్వాధ్యాయము, యజ్ఞము, తపస్సు, సత్కాచరణము వంటి సమస్త యాగములను దాటి విసుగు వేసారిన వారికి ప్రాపకమైనది ఏది, మార్గం ఏది, దాని వెంబడి పయనించి పొందగలిగిందేది, దేన్ని పట్టుకుని చైతన్యుడు తరింపగలడు. అది ఇన్ని ప్రశ్నలు కనుక మనలో ఒక్కసారి కనుక వస్తే అప్పుడు మనం ఎవడి కాళ్ళు పట్టుకోవాలో మనకే అర్థమైపోతుంది. ఏం చెప్తున్నారు? బా ఈ సంసారాన్ని ఇంకా నా వల్ల కాదండి, నేను ఇంకా ఈదలేను, నా వల్ల అవ్వట్లేదు, నా శక్తి అంతా ఉడిగిపోయింది, నా డబ్బంతా ఖర్చు అయిపోయింది, నా శరీర ఆరోగ్యం ఇదైపోయింది, నాకు ఇంకా ఏమీ లేదు, ఇంకా భగవంతుడే నన్ను ఎన్న రోజులు ఎలా గడుపుతాడు అనేటువంటి ఒక ఇది వస్తుంది. అప్పటికైనా ఈ బుద్ధి, తండ్రి నువ్వు నాకు దిక్కు అనేటువంటి ఆ బుద్ధి అది అలవాటైతే శరీరానికి, మనసుకి, అప్పుడు అలాంటి కష్టకాలంలో అయినా ఒకసారి మనకి ఏది ఆచరించాలనేది తెలుస్తుంది. అది ఇవేమీ కాదండి. స్వాధ్యాయం అయిపోయిందండి, యజ్ఞాలు చేశాండి, యాగాలు చేశాండి, తపస్సు చేశాండి, మంత్రాలు ఉపదేశం పొందండి, అనుసంధానం చేశాండి, ఎన్నో గ్రంథాలు అన్ని ఎన్నో సత్కార్యాలు చేశాండి. ఇంకా అన్ని కదండి, నా స్వార్థం నేను చేసుకున్న మొత్తం ఈ సమాజం కోసం దారిపోసేసండి ఇలా చెప్పుకుంటాం. అలా విసిగిపోతాడు ఈ జీవుడు. ఉన్నారు మహానుభావులు, కానీ వాళ్ళకి అన్ని ఇంకా అది కూడా ఒక వ్యసనం అంతే. కొంతమంది చూడండి మొత్తం ఏమి తన ధర్మం అన్నట్టు చేస్తారు. వారికి వీడిని పలకరించేవాడు కానీ, తినడానికి తిండి కానీ, కనీసం వచ్చే ఒక నీళ్లు పోసే దారకం కూడా ఉండదు. కానీ అప్పుడు ప్రాపకమైనది ఏది, ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా, ఎప్పుడు ప్రాపకమైందంటే పొందదగింది ఏది, అసలు మార్గం ఏది, ఆ మార్గంలోంచి వెడుతూ ఉంటే మనకి ఏమిటి దొరుకుతుంది, దేన్ని పట్టుకుంటే ఈ చేతండి సరే అమ్మో ఇది సముద్రాన్ని ఎదొచ్చు కానీ సంసారం దాటలేమండి అంటే దాటాలి. దాటడానికి ఒక నావం కావాలి. భక్తి నావం ప్రపంచ అని చెప్తారు. అది ఆ భక్తి అనేది మనకి లేదు. కానీ చూపిస్తున్నాడు కదా స్వామిని, మనకి అత్యామతిగా వచ్చి ఇంట్లో కూర్చున్నాడు. ఆయన నన్ను చూడరా ఒక్కసారి, ఆ పెరుమాళ తలుపులు తాళాలు వేసేయకుండా ఒక్కసారి తీసి నన్ను చూడరా అని బతిమాలుకుంటున్నాడు. అయినా కూడా మనం వెళ్ళము. చేయండి అంటున్నారు. దేన్ని పట్టుకుని చేతను తరిపగలడు? ఆ స్వామి యొక్క శ్రీచరణాలను కనుక ఆశ్రయించుంటే అవే ఒక నావగా మనకి పనిచేసి ఈ సంసార సాగరాన్ని దాటుకుంటాము. మిగిలిన అన్నింటినీ వదిలి నారాయణ చరణంని ఉపాయముగా స్వీకరించి గమ్యుడగు స్వామిని చేరుమని, ఇదిగో మీకు అభిప్రాయం గురించి మీకు మార్గాన్ని చూపిస్తున్నటువంటి వాడు అక్కడ వెంచేస్తున్నాడు. ఆయన ఆ శ్రీచరణాలని మీరు ఉపాయంగా పట్టండి అని చేరుమని శరణ శబ్దం ఉపదేశించున్నది. అనిష్టములన్నీ స్పష్టమైననే కదా ఇష్టసిద్ధి కలుగున్నది. అది ఎప్పుడు నువ్వు చేసే పని మీద నీకు అసహ్యం పుట్టినప్పుడు, ఏది ఈ చెడ్డ పని చేస్తున్నాను, చిచ్చి ఎందుకు ఇలా తయారైపోయినండి, నేను కాస్త ఏదో మంచి పని చేస్తాను పుట్టేది. అది మనసు చూసుకుంటే ఎప్పుడు ఏదో పగ, ఒక ద్వేషం ఏమిటో అన్నిటి మీద ఒక చెడ్డ పని వీటిలన్నా వీటికి అలాగే చేయాలి. అలా వెళ్ళిపోతుంది మనసు. మనసులో పైకి నటిస్తున్న లోపల మనసులో ఆ ద్వేషభావం పెరుగుతుంది, లేకపోతే అక్కర్లేని కోరికల మీదకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ తప్పు. మనం తప్పు దారులు ఆలోచిస్తున్నాం, తప్పు పనులు చేస్తున్నాం, తప్పు తలంపులు చేస్తున్నాం అని అది భావన కదా. అది హేయమైంది, అది తగనింది, ఇలా ఉండకూడదు అని తెలిసినప్పుడు కదా ఎలా ఉండాలో తెలిసేది. అసలు ఆ ప్రశ్నే రానంత కాలం మనం ఎప్పటికీ మారలేము. అదే చెప్తున్నారు ఇక్కడ. అనిష్టములన్నీ స్పష్టమైనా కదా ఇష్టసిద్ధి కలుగున్నది. అసలు నీకు ముందర వదిలిపెట్టవలసింది ఏమిటో తెలిస్తే ఆ వదిలేస్తే పట్టుకోవాల్సింది
ఏమిటో తెలుస్తుంది. కనుకనే అనిష్టం లేని రాగద్వేషములు, జన్మ జరాదులు, పుణ్యపాపములు వంటివన్నీ వేదాంతులు ఈ ద్వంద్వములు అనుచున్నారు. అది ఈ ద్వంద్వ పదార్థాలు చూసారా, వాటిని వదిలిపెట్టేసుకోండి. ముఖ్యంగా అలా గుర్తుపెట్టేసుకోండి. కష్ట సుఖాలు తానివయ్యా, నన్ను సుఖం ఇచ్చావు, ఇవాళ ఏదో కష్టం పెట్టాలి, నువ్వు పెట్టు, ఎంత కష్టపడతావు పెట్టు, కానీ నీ స్మరణ నువ్వు పోకుండా చూసుకో అని దాన్ని అలా స్వీకరించండి. అలాగే ఓసారి ద్వేషం, ఓసారి ప్రేమ, ఓసారి కష్టం, ఓసారి సుఖం, ఓసారి ఏమిటో అందులో ఎక్కించాలి పక్వాన్ని. అదే వాడిని ఇంకా ఎందుకు పనికిరాని విధంగా ఒకసారి పలకాలనిపిస్తుంది. అలాగే ఈ పుట్టుక చాలు, ఏమంటే పుట్టిస్తున్నావు చంపుతున్నావు, పుట్టిస్తున్నావు చంపుతున్నావు, కానీ కాసేపు పుణ్య పని చేస్తావు, ఒకసారి పాపం పని చేస్తావు, అలాగే చేయి. వీటన్నిటిని అంటే దానికి మీరు మీ మనసుని కట్టుబడి ఉండేట్టుగా చేయకండి. అదే కదా స్థిత ప్రజ్ఞత అని చెప్తారు కదా. దీంట్లో భగవానుడు చెప్తాడు కదా, వీనిని అధిగమించవలెను. అది అది ఎవరన్నా మిమ్మల్ని నిందిస్తున్నా పొగిడినా దానికి పొంగిపోద్దు, దీనికి కుంగిపోవద్దు. కష్టంలో కూడా కుంగిపోవద్దు, సంతోషం వచ్చేసరికి నా అంతటి వాడు లేడు అనుకోవద్దు. అలాగే ప్రేమ, ద్వేషం, అలాగే అదేంటి కష్టము, సుఖము, పుణ్య పని, పాప పని, ఇలా ఏదైనా సరే మనం చేసుకునేదైనా పక్కవాడు చేస్తేనా మనం చేస్తున్న కొంచెం వివేకం కలిగిస్తూ ఉండమంటారు. దాన్ని కొంచెం అధిగమించేటువంటి ప్రయత్నం చేయాలి. జీవులకు కర్మానుగుణముగా ఆయా యోనులందు జన్మలు కలుగుచున్నవి. అది మనం చేసుకున్నటువంటి ఆ కొన్ని కోట్ల కోట్ల జన్మల యొక్క ఆ విద్య, ఆ వాసన అనేటువంటి ఆ కర్మ పాప గుణాల ప్రకారమే భగవంతుడు కాలం కోసం చూసి మన్ని ఏ యోని ఎందు పుట్టించాలో, అంటే ఏ కుక్క, నక్క, కీటకమా, జన్మ, మనుష్య, దేవ, ఏ జన్మని వాళ్ళైతే ఆయన్ని చేస్తాడు అంతే తప్ప ఆయనకేమి ఇదిగో వీడు చాలా గొప్పవాడు కదా అని చెప్పి వీడిని ఎప్పుడు బ్రహ్మగారి నుంచి చేద్దామని అనుకోడు. బ్రహ్మ కాదు, రుద్రుడు కాదు, ఎప్పటికీ వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు నీకు ఒక డ్యూటీ అప్ చెప్తారు, ఒక మాన్యువల్ ఇస్తారు, దాని ప్రకారం కనుక నువ్వు చక్కగా వెళ్ళావనుకో నీకు కొంచెం ప్రమోషన్ వస్తుందా రాదా? అలాగే మనకిచ్చిన ఈ మానవ మనం భగవంతుడు ఇచ్చిన దాని ప్రకారం నడుచుకుంటే పాప పుణ్యాలకు పాతవి అలా ఉంచుకున్నా కొత్తవి చేరకుండా ఉంటాయి కదా. అది ఎప్పటికైనా ఒక మంచి జన్మను మనం సంపాదించుకున్నారు అవుతామని చెప్తున్నారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి సాహ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. మంగళం కౌసలేంద్రాయ మహిగుణాప్రియ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.